నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం. ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. చెల్లూరు గ్రామ శివారు ప్రాంతంలో హజ్రత్ జంగిల్ షీర్ బాబా 15వ గంధోత్సవం. గంధపు బిందిలో కవ్వాలి గీతాలతో ఊరేగింపు. రాయవరం పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ శ్రీ రామనారాయణ పదవీ విరమణ సత్కార కార్యక్రమం. శాలువా పూలమాలలతో ఘనంగా సత్కారం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి పీల సుబ్బారావు ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యము, అన్నదాన కార్యక్రమం, హెల్త్ సెంటర్, పిల్లలకు బిస్కెట్లు, పాలు, పాలిచ్చే తల్లులకు పాల సెంటర్స్, భక్తులకు మంచినీటి సౌకర్యము, దర్శనాల త్వరితముగా చేసుకునే విధంగా శీఘ్ర దర్శనం, రావి చెట్టు వద్ద దీపారాధన ఆడవారు ఎక్కువగా చేసుకుంటారు. కాబట్టి అక్కడ మహిళా పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆ రోజు 12:30 నుంచి శ్రీ స్వామివారి వ్రతములు, దర్శనములు ప్రారంభిస్తామని భక్తులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ తగిన సౌకర్యములు ఏర్పాటు చేశామని, ఎలక్ట్రానిక్ మరియు పత్రికా రంగంగా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈ నెల 8వ తేదీ భీష్మ ఏకాదశి కార్యక్రమానికి ఏర్పాట్లు సమావేశాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ సమావేశంలో పోలీస్ సిబ్బందికి మరియు మెడికల్ సిబ్బందికి అందరికీ కూడా సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ సిబ్బంది అన్ని విభాగం వారికి కూడా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించడం జరిగింది. కార్తీక మాసంలో ఏ విధంగా అయితే భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము, అదేవిధంగా రాబోయే భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8వ తేదీన ఏర్పాట్లకి మేము సన్నద్ధమై ఉన్నాం. భక్తులకి అన్ని విధాల సౌకర్యాల్ని ఏర్పాటు చేసి భక్తుల యొక్క దర్శనానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరిగే భీష్మ ఏకాదశి సందర్భంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. రవాణా సదుపాయాన్ని, అదేవిధంగా అన్నదానం ఏర్పాట్లు, మెడికల్ సెక్షన్స్ ఎక్కడికక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్కి లిఫ్ట్ సౌకర్యం, వికలాంగులకు కూడా లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేసాం. రావి చెట్టు వద్ద దీపారాధన ప్రదేశాల్లో ఎడిషనల్గా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా
లేడీస్ ఎక్కువగా అక్కడ ఆ ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి లేడీ సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కేశఖండన శాల వద్ద కూడా ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ క్లియర్ చేసి వచ్చేటువంటి భక్తులకి ఏ ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులందరికీ కూడా శీఘ్ర దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కరోజేనండి సార్, డైరెక్ట్గా ఇస్తారా? ఆ ఒక్కరోజు ఓకే సార్. భీష్మ ఏకాదశి రోజు మాత్రం భక్తులందరికీ కూడా శీఘ్రమైనటువంటి దర్శనం కలిగేలాగా మనం అన్ని ఏర్పాట్లు చేసాం. క్యూ మేనేజ్మెంట్స్ చేస్తున్నాం. సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసాం. ఉదయం ఎన్నింటికి సిబ్బందిని కూడా వ్రతాలు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తాను భక్తులు? 12:30 నుంచి ఉదయం 12:30 నుండి దేవాలయంలో దర్శనములు కానీ వ్రతములు కానీ అన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా వ్రతములు చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా దర్శనానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా కలిగించాం. పిల్లలకి మిల్క్, బిస్కెట్స్ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. ఏలేశ్వరం పట్టణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. నగర పంచాయతీ నాయకులు బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల పార్టీ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అంతేకాకుండా వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం టీడీపీ పార్టీ అధ్యక్షుడు మూది నారాయణస్వామి, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, జ్యోతుల పెద్దబాబు, సూతి బూరయ్య, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, మైరాల కనకరావు, పలివేల శ్రీనివాస్, బ్యాంక్ రాజు, వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, పేండ్ర శ్రీను, ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఫోటో కేవలం మీకు మాకు ఒక ఇంటరాక్షన్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్షేమం అన్న, రాష్ట్ర అభివృద్ధి అన్న సమాంతరంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతటి ఘన విజయాన్ని ఎక్కడ మీ నమ్మకాన్ని తప్పు చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్లాలని ఒక దూరదృష్టి గల నాయకుల మధ్య మనం ముందుకు వెళ్తున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హర్నిస్థితులు పనిచేసిన వ్యక్తి. మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు, ఈ సోదరిమణులే కాదు, మీ బంధువులైతేనే, మీ స్నేహితులైతే మరొక్కసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు తెలిపివ్వాలని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను.
మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన బైరావతుల రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరఫున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటే ఈ మీడియా వారికి కూడా మా తరఫున మా అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ దానిలో భాగంగా ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. మీరందరూ ఎమ్మెల్యే గారి మాట మేరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని సోదరులు కూడా మీ స్నేహితులకు చెప్పి ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారి పేరు పక్కన ఒక గీత గీసి మొదటి ప్రాధాన్యత ఓటు, ఇంకా రెండో ఓటు జోలికి ఎవరు పోవద్దు, మొదటి ఓటు వేసి ఆయన్ని గెలిపించండి. ప్రతిపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో ఖ్యాతి ఉంది. అది స్వర్గీయ వరుపుల రాజా గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్. ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఒక మంచి పేరు ఉంది. దానికి మీరు మంచి మెజారిటీ వచ్చే దిశగా మీరు అందరూ కృషి చేద్దాం. అభివృద్ధిలో రాజశేఖర్ గారిని కూడా మనకు తోడుగా వాడుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామ శివారు ప్రాంతంలో హజ్రత్ జంగిల్ షీర్ బాబా 15వ గంధోత్సవం బిస్మిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత గంధపు బిందితో కవాలి గీతాలతో ఊరేగింపుగా వచ్చారు. అనంతరం జంగిల్ బాబాగా కొలువబడే మామిడి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నమాజ్ చేశారు. వందలాది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమ్కాత్ దావత్ అన్నదానం నిర్వహించారు. भाई 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 अलाउद्दीन भाई अलाउद्दीन भाई ఈ జంగల్ ఫీల్డ్ ద్వారా బాబా గారి చెట్టు ఉండి వందల సంవత్సరాల నుంచి ఉంది. చాలా మంది వచ్చి ముక్కు తీసుకుంటారు. ఈయన కరామత్ ఏంటంటే పెళ్లి మ్యారేజ్ కావాలనే వాళ్ళకి, పిల్లలు కలగని వాళ్ళకి, సెటిల్మెంట్ ఏమైనా ఆస్తులు వీస్తులు ఏమైనా గొడవలు ఉన్నా కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ అన్ని కార్యక్రమాలు ఈయన మొక్కుని వెళ్తే ఈయన మొక్కు ఏంటంటే బల్లిపూలతో ఉన్న చీర అనగానే పెళ్లి కొడుకులు కట్టే అందం వచ్చింది అనమాట. ఆయన పెళ్లి కొడుకుగా ఉండగా ఇక్కడికి మాయమాయ వచ్చి ఇందులోని ఈ మామిడి చెట్టులో వచ్చారు. ఈ మామిడి చెట్టు ఇంకా పెద్ద ఉండేది, అది పడిపోయిన ఆయన మహిమతో ఎవరు చేయలేదు. మెల్లి చెట్టు రాయవరం మండలం పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ డిఈఈ వి రామనారాయణ పదవి విరమణ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల ఇంజనీరింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీపీ నవుడు వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉత్తమ సేవలందించిన ఉద్యోగుల ప్రజల మనస్సులో చిరకాలం గుర్తుంటారన్నారు. అనంతరం రామనారాయణ కృష్ణకుమారి దంపతులను శాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. రామనారాయణ గారు, వారి శ్రీమతి గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజకీయాలు అయితే మన విభేదం అనేది లేదు, వయసు లిమిట్ లేదు,
ఎన్ని సంవత్సరాలైనా ప్రజలు ఆదరించినాలో ఎదురు సాగుతూనే ఉంటాం. కానీ అధికారికి మాత్రం ఖచ్చితంగా మన రిటైర్మెంట్ వయసు పెట్టడం, దానిలో భాగంగానే మరి వేళ మన బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు ఆహ్వానం మేరకు బొబ్బిలి యుద్ధం జరిగి 268 సంవత్సరాలైన సందర్భంగా అమరవీరులకు త్యాగమూర్తులైన వీర మహిళలకు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారని ఆ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాలు, బడుగు బలహీన వర్గాలు అట్టడుగున ఉన్న గ్రామాలను సందర్శించమని ఆదేశాల మేరకు వెళ్లమని ఆ పక్క నియోజకవర్గమైన మన్యం జిల్లా పార్వతీపురం సీతానగరం మండలం తామరకండి గ్రామంలో సువర్ణ నదిని సందర్శించడం జరిగిందని, అక్కడ ప్రజలు త్రాగునీటి కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారని 93 ఆంధ్ర రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మీడియాకి తెలిపారు. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 24వ తారీఖున బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన్ గారి ఆహ్వానం మేరకు 24వ తారీఖున బొబ్బిలి యుద్ధం జరిగి 268 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి మా బేబీ నాయన్ గారు ఆహ్వానించడము మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గ్రామాల్లో అన్నీ కూడా తిరగడం జరిగింది. అది కూడా మా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు గిరిజన గ్రామాలు, పల్లె గ్రామాలు ఒక్కసారిగా మీరందరూ సందర్శించాలని ఆదేశించడంతో ఈ గ్రామంలో బొబ్బిలి నియోజకవర్గం పక్కనున్న మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో సీతానగరం మండలం తామరగండి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఒక ఏటుగడు సువర్ణముఖి నది ఉంది. ఆ నదిలోంచి వాటర్ తెచ్చుకుంటుంటే నాకు దూరం నుంచి చూసి చాలా ఆశ్చర్యంగా, ఏంటి అక్కడ చేపలు పడుతున్నారేమో అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న ఆడవారితో, బాబు మాకు గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ కింద లిఫ్ట్ పంప్ పెట్టి ఒక ట్యాంక్ కట్టారు, కానీ అది పేరుకే కట్టారు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాని ఫండ్స్ లేక దాన్ని అర్ధాంతరంగా ఆగిపోవడంతో మేము ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఈ నీరు పట్టుకెళ్ళి దీంతోనే అన్నం, చారు, కూరలు వండుకుంటాం, తాగడానికి కూడా ఇదే నీరుతో మేము తాగి జీవనం సాధిస్తున్నామని చెప్పారు. అదేంటమ్మా బోర్లు అవి ఉన్నాయి కదా అని అడిగాం. బోర్లు ఉన్నా కూడా బోర్లో వాటర్తో అన్నం వండుకుంటే పచ్చగా అయిపోతుంది, కాబట్టి మాకు ఈ వాటరే స్వర్ణముఖి నది వాటర్తోనే మేము జీవనం సాధిస్తున్నాం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కనీసం ఈ ప్రభుత్వం దృష్టికన్నా తమరు తీసుకెళ్లాలని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే నేను మరి గ్రామ సర్పంచ్ దృష్టిలో పెట్టలేదమ్మా అంటే, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టలేదంటే, ఎమ్మెల్యే గారు ఓట్ల ఎలక్షన్లో తప్ప మరి ఎప్పుడు కూడా రావడం లేదండి, మాకు కనిపించలేదు.
కాబట్టి మరి గ్రామ సర్పంచ్ దగ్గరలో మీకు ఉంటాడు కాబట్టి ఆయనతో చెప్పారా అంటే చెప్పామని అన్నారు. అప్పుడు నేను అక్కడ ఉన్న గ్రామ పెద్దలతో అక్కడ రాములవారి గుడి దగ్గర అందరినీ పిలిపించి అక్కడ సర్పంచ్ గారిని కూడా పిలిపించడం జరిగింది. సర్పంచ్ గారు వెంకట నాయుడు గారు ఆయన్ని అడగడం జరిగింది, ఏంటి పరిస్థితి, ఆడవారు చాలా ముసలివారు 2 బిందులు 3 బిందులు కాలువ గట్టు నుంచి పైకి ఎత్తుకి నడిచి రావాలంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనారోగ్య ప్రాబ్లమ్స్ అయ్యిందంటే, లేదు సార్ మాకు గత ప్రభుత్వంలో నిధులు రాక మొత్తం బిల్లులు రాక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అది ఆగిపోయింది, దానికి సంబంధించి పైపులన్నీ పాడైనాయి, ఈ లిఫ్ట్ ట్యాంక్ నుంచి లిఫ్ట్ చేసి కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పొలాలకు వెళ్తున్న దారి బాటను మాక నాగేశ్వరరావు అనే వ్యక్తి దారికి అడ్డంగా ముళ్లకంపలు వేసి నాకు ఈ భూమిపై పట్టా ఉందని, ఈ దారి మార్గంలో నడవడానికి వీల్లేదంటూ అడ్డుకోవడం జరిగిందని, దీనిపై 400 ఎకరాల రైతులు సబ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సతీష్ కుమార్ ఎంఆర్ఓకు సమాచారం ఇవ్వగా వీఆర్ఓలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని ఉన్నత అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇదే దారిలో మా పొలాలకు వెళ్తున్నామని, ఎన్నడూ ఇటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదని, ఈరోజు మాక నాగేశ్వరరావు అన్న వ్యక్తి ఈ పొలం నాదంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకొని ముళ్లకంపలను తొలగించి పొలాలకు వెళ్లేందుకు మార్గాన్ని ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. సమస్య ఇది పక్కపోటు కాలువ సుమారు 400 ఎకరాలకు సంబంధించిన కాలిబాట, రైతులకు సంబంధించిన బండిబాట, కాలిబాట, ట్రాక్టర్లు ఇవన్నీ సుమారు ఇంచుమించు గవర్నమెంట్ వారు ఇచ్చిన నిధులతోటి ఈ రోడ్డును వేయడం జరిగింది గత 15 సంవత్సరాల నుండి. ఇది 15 సంవత్సరాలు కాకుండా పూర్వం గత పక్కపోటు కాలువ గట్టు ఇంచుమించు అందరికీ కూడా రైతులందరికీ కూడా కాలిబాట మార్గం, ఇది కాలిబాట, బండిబాట, ట్రాక్టర్. ఇది అతను మాకా నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇది నాకు సంబంధించి నాకు పట్టా ఉంది, నేను భూమిని సంపాదించుకున్నాను, ఇది నాది అని కంప వేయడం జరిగింది. ఇది దారి లేకుండా రైతులందరికీ ఇబ్బంది పెట్టేలాగా కంప వేసి ఉన్నాడు. దీన్ని ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మా రైతులందరి తరఫున. తర్వాత ఇదే విషయమై ఎంఆర్ఓ గారు విఆర్ఓలను కూడా పంపించడం జరిగింది. ఇది రైతులకు సంబంధించిన సమస్య. దీనికి సంబంధించి అందరూ కూడా అధికారులు స్పందించి దీన్ని వెంటనే పరిష్కరించాలని, రైతుల తరఫున దీన్ని పరిష్కరించాలని మేము రైతులందరి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగింది? గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైన సమస్య జరగలేదు. ఒకసారి ఎప్పుడో జరిగితే మనం ఏదో ఒకసారి ఈ విషయమై ఇది ఒకసారి సమస్య వచ్చింది. సమస్య వచ్చినా సరే అప్పుడు పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళడం, ఇది సమస్యను పరిష్కరించుకోవడం, గవర్నమెంట్ వారి నిధులతోటి రైతుల నిధులతోటి సంబంధించి రోడ్డు వేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుండి ఏ అభ్యంతరం లేదు. ప్రస్తుతం ఇది నాది, నాకు సంబంధించింది అని వచ్చి కంప వేయడం జరిగింది. రైతులందరూ కూడా ఇప్పుడు పనిబాట్లు అందరూ ఈ 400 ఎకరాల మీద చాలా మంది రైతు కూలీలు కూడా ఆధారపడి ఉన్నారు. తర్వాత పొలాల్లో పనిచేసే రైతు కూలీలు, తర్వాత గొడ్డు గోదా ఉన్నవాళ్ళు కూడా రైతులు గడ్డి కోసుకుని వెళ్ళి వాటికి రక్షణ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది సమస్యని వెంటనే మరి ఎంఆర్ఓ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారు వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తెలియజేసిన ఎస్ఐ గారికి తర్వాత ఎంఆర్ఓ గారు జిల్లాను పంపించారు. వెంటనే సమస్య పరిగణించాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసంలో తెల్లవారుజామున ముద్రగడ ఇంటిపై దాడి చేసిన యువకుడు దాడి చేసిన తర్వాత ముద్రగడ ఇంటి ఎదుట సెల్ఫీ వీడియోతో హల్చల్ చేశాడు. జనసేన జిందాబాద్ అంటూ ఎవరు నన్నేం చేయగలరు అంటూ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం ఇంటి ఎదుట నానా హంగామా చేసి రెచ్చిపోయాడు. నేను పుష్పాని, నన్ను పీకేది ఎవరు అన్న రేంజ్లో తర్వాత గ్రామ ప్రజలు, అభిమానులు అక్కడ చేరుకొని ఆ యువకుడికి దేశశుద్ధి చేశారు. తదనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి యువకుడికి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏ తాత? పద్మనాభం తాత. రాజనాల బాబురావు గారు మనవన్న. ఎప్పుడు వచ్చా నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ చేశాను. రచ్చ చేసావా? మామూలుగా కాదు, దుక్కు దున్నేసావు? తగ్గేది పుష్పరాజు. ట్రాక్టర్ ఏది? తాటర వస్తుంది. రాత్రి వచ్చింది కదంటే తాటరే పగల తాటర కారుకి తాతి కారుకి చిన్నది ఆనవలు ఎక్కాను. పెట్టేవిటి? మామూలుగా ఒకసారి లోనకరా. ఎర్రసమ్మనం ఏ తాతిని బయటికి రమ్మని భయమా? రాయలాగా భయమా? రాత్రి వచ్చాడా దొంగ దెబ్బ తీసుకుని
మామయ్య మామయ్య పుష్పరాజ్ నీ అమ్మ తగ్గేదే లేదు. జై జనసేన. జగన్మయ్య ఎర్రతను లోడ్ అయిపోయింది. జై జనసేన. 50 లక్షలు రావాలండి. అంగేడు తెంగేడు మా తాత. మొత్తం నాశనం చేసినంత నువ్వైతే నేనే. జై జనసేన అంతే. రాజ్యాల బావరేరు మనం చెప్పండి తెలుస్తుంది. తెలియదంటే తుల్లో మీటింగ్ ఎట్టే వచ్చాడు కుర్రోడు. కొండైపేట రచ్చరేం పోలా. జై జనసేన. పుష్పరాజు నీ అమ్మ తగ్గేది లేదు. 50 లక్షలు తగ్గేడు. ఎవడు ఊరుకుంటాడు? ఎవడమ్మగారు చంపు మనోడి దగ్గర తెంగచ్చేటి. మనోడి దగ్గర తెంగితే ఊరుకుంటానేటి. జై జనసేన. కంగారు దగ్గర అయిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం. ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. చెల్లూరు గ్రామ శివారు ప్రాంతంలో హజ్రత్ జంగిల్ షీర్ బాబా 15వ గంధోత్సవం. గంధపు బిందిలో కవాలి గీతాలతో ఊరేగింపు. రాయవరం పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ వి రామనారాయణ పదవి విరమణ సత్కార కార్యక్రమం. శాలువా పూలమాలలతో ఘనంగా సత్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.